ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చేతిలో ఓటమి పాలైన వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి ఎలా ఓటు వేస్తుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. బీజేపీతో విభేదించే పార్టీలు ఎన్డీఏకు ఓటు వేస్తే ప్రజలు వారిని చరిత్రలో ద్రోహులుగా చూస్తారన్నారు. ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి 2003లో ఇచ్చిన తీర్పును హోంమంత్రి అమిత్ షా వ్యతిరేకించి ఆయనను నక్సలైట్ గా చిత్రీకరించడం తప్పన్నారు. దీనిపై ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఉండవల్లి విడుదల చేసిన వీడియోపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. 2019 నుంచి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న జగన్ మోడీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను, ప్రజా వ్యతిరేక చట్టాలను లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో మద్దతిచ్చారు. లోక్సభలో ఎలాగూ బలం ఉంటుంది కాబట్టి అక్కడ వ్యతిరేకించినట్లు డ్రామా ఆడి రాజ్యసభలో బలం లేకపోవడంతో అక్కడ మద్దతిచ్చింది. తన కేసుల దర్యాప్తు ముందుకు సాగకుండా ఉండేందుకే 5 ఏళ్లు కేంద్రానికి జగన్ సాగిలపడ్డాడు. అప్పుడు విమర్శించని, నోరు లేవని ఉండవల్లి ఈ రోజు వైసీపీ చేస్తున్న చర్య సరైంది కాదంటున్నారు. మీడియా సమావేశాలు పెట్టి జగన్ కు పరోక్షంగా సలహాలిచ్చే ఉండవల్లే ఎన్డీఏకు ఓటేయమని జగన్ కు చెప్పి ఉంటారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.